ఉండినప్పుడే నిన్ను జోచి ప్రభు కానులు, నీ తల్లి గర్భమున నీ ఉండినప్పుడే నిన్ను జోచి ప్రభు కానులు. యోచించినావా ఈ రీతి నిన్ను నిర్మించి తన చేతులు, యోచించినావా ఈ రీతి నిన్ను నిర్మించి తన చేతులు. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. తన చేతులందో రుధిరాంపు దారల్ స్రవించె నీ కోసమే, తన చేతులందో రుధిరాంపు దారల్ స్రవించె నీ కోసమే. భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించె శిక్ష నీ కోసమేగా ఒకసారి యోచింపవా. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఆ రీతిగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. ప్రభు నీ కోసం కల్వరి శిలువలో గాయపరచబడ్డాడు. ప్రభు నీ కొరకు అవమానపరచబడ్డాడు. ప్రభు నీ కొరకు రక్తం చిందించాడు. నువ్వు రక్షణ పొందకుండా కాలక్షేపం చేయకూడదు. రేపు నీది కాదు, ఈ దినమే నీది. ఏ దినమేమి జరుగునో ఏదరికి తెలియదు. అమ్మా బాబు, ప్రియమైన స్త్రీ పురుషులారా, యువతి యువకులారా, ప్రభు నిన్ను దర్శించిన సమయం ఇది. ప్రభు నిన్ను దర్శించిన వేళలో నీవు మౌనముగా ఉంటే నీవు నష్టపోతావని దేవుని వాక్యం చెప్తుంది. నీవు నష్టపోకూడదని, నీవు బాగుపడాలని ప్రభు చెప్తూ ఉన్నాడు. అందుకే ప్రభు నిన్ను దర్శించాడు. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం పోయినాడిగా. ప్రభు యేసు నిన్ను సంధించునట్టి సమయం పోయినాడిగా. ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోబోకుమో శోధరా. ఈ చోటు నుండి ప్రభు యేసు లేక పోబోకుమో శోధరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచింపవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. ఈనాడి నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయమర్పించవా. పరమ తండ్రి స్తోత్రాలు. మీ విశ్వాసమును కలుగు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు అని మీరు సెలవించారు. మేమందరము ఆత్మరక్షణ పొందాలని, పాప క్షమాపణ మారు మనసు అనుభవములను నడిపించబడాలని, మా కొరకు కల్వరి శిలువలో మీరు చేసిన బలి యజ్ఞమును అంగీకరించాలని, ఒప్పుకోవాలని మీరు ఉపదేశించారండి. ఎందరైతే ఈ సందేశం విని కన్నీళ్లతో మీ పాదాల చెంత మొరపెడతా ఉన్నారు, అటు వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీ శిలువ వైపు వారు బండుకొనలాగును సహాయం చేయండి. యేసు నామములో కృప కలిగిన హస్తాలకు అప్పగించుకొని వేడుకొనొచ్చు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్.